సో మీరు కెరీర్ గైడర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆర్క్ ప్రీ స్కూల్ ఫౌండర్గా అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. I've done my MBA with HR and marketing. So I've been into HR. అంటే మీరు అది స్టార్టింగ్ చేసినప్పుడు ఎలా గవర్నమెంట్ అథారిటీ తీసుకోవాలా మనం ఖచ్చితంగా నార్మల్గా స్టార్ట్ చేశారా? పిల్లలకి అంటే మీరు అప్రోచింగ్ కూడా ఎలా అయ్యారు? సో ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి అనేది మోస్ట్ ఆఫ్ ది మీరు పేరెంటింగ్ కౌన్సిలర్గా కూడా చేస్తారు కదా మేడం. సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువగా పిల్లల గురించి ఏ కంప్లైంట్తో వస్తున్నారు? పేరెంట్స్తో కంప్లైంట్స్ అంటే ప్రీ స్కూల్లో ఫస్ట్ మనకు వేయాల్సిన కరెక్ట్ ఏజ్ ఏంటి? ఇఫ్ ఎ చైల్డ్ కంప్లీట్స్, మనం ఇంట్లో ఇద్దరు కిడ్స్ ఉంటేనే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది మీరు అంతమంది కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంట్లో పిల్లల బిహేవియర్ విల్ బి వెరీ డిఫరెంట్. పిల్లలు ఎక్కువగా పెంకిగా చేయడము, చెప్పిన మాట వినకపోవడము, ఏదైనా కావాలి అంటే పట్టుబట్టి వదలరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? మదర్ దగ్గర, పేరెంట్స్ దగ్గర చైల్డ్ విల్ బి వెరీ ఫ్రీ. దట్ ఈస్ ద ఓన్లీ. స్కూల్లో ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటారు కదండి టీచర్స్ని. వాళ్ళు చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా చాలా పేషెన్స్ ఉండాలి, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండాలి. అంటే మీరు రిక్రూట్ చేసుకునే ముందు వాళ్ళని చూసి తీసుకుంటారా, లేదంటే గ్రాడ్యుయేట్గా తీసేసుకున్నాక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము అలా చేస్తారా? మనం మాట్లాడేటప్పుడే తెలుస్తుంది కొంచెం కొంచెం. సో మేడం, రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చూశాను, 10-12 ఇయర్స్ ఉంటాయి కావచ్చు పాప బాబుకి, వాళ్ళతోని ఒక లవ్ సాంగ్ చేసి ఫుల్గా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలతోని చేయడం ఎంతవరకు కరెక్టు? నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటే ఎందుకు అంత ఓవర్ ఎగ్జాజరేటెడ్గా వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ అందరికీ నమస్కారం. కేబిఎన్ తెలుగు టీవీకి స్వాగతం. సో మనతోని నీలిమ గారు ఉన్నారు. తను కెరీర్ గైడర్గా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఒక ప్రీ స్కూల్కి ఫౌండర్గా ఇక్కడ ఉన్న ఆల్ మహిళా మండలికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు. తన గురించి, తన కెరీర్ గురించి తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ నీలిమ గారు. హలో మోనికా. హౌ ఆర్ యూ? బాగున్నారా? హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఆల్సో గుడ్. సో మీరు కెరీర్ గైడర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆర్క్ ప్రీ స్కూల్ ఫౌండర్గా అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఆ జర్నీ గురించి, అందులో ఉన్న అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చారు ఏంటి అనేది మాకు కొంచెం వివరంగా చెప్పగలరా? యా షూర్ అండి. I've done my MBA with HR and marketing. So I've been into HR that I've been into Aerospace Academy. So we used to train lot of students from inter and degree, and I placed them in airlines lo place chestunnanu and pedda star hotels lo andha place chestunnam. So I've been into education for long years. MBBS admissions చూస్తున్నాను, బీటెక్ అడ్మిషన్స్ చూస్తున్నాను, అండ్ ఐ బీన్ విత్ బీ స్కూల్స్ హియర్ ఇన్ హైదరాబాద్. సో ఒక 10 years బ్యాక్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది బీ స్కూల్ చైర్మన్స్ నో మీ వెరీ వెల్. సో ఐ బీన్ ఇన్ టు కెరియర్ గైడెన్స్. ఆఫ్టర్ డిగ్రీ, ఆఫ్టర్ ఇంటర్ ఏంటి, వాట్ ఈస్ ఎ కెరియర్ పాత్ అనేది ఐ యూస్ టు కండక్ట్ a big session for them, and I used to guide 1:1 also we have done. So after that journey, నాకేం అనిపించిందంటే ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఇస్ డిఫరెంట్ అండ్ అవర్ ఎడ్యుకేషన్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇస్ డిఫరెంట్. సో దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అక్కడ ఏం ల్యాక్ అవుతుంది? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇస్ అవైలబుల్ అగైన్. జాబ్ లేదంటారా? ఇట్స్ నాట్ లైక్ దట్. జాబ్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ లేదంటారు, క్యాండిడేట్స్ ఉన్నారు, జాబ్ ఓపెనింగ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ కోసం వెయిటింగ్. చాలా మంది యూత్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. బట్ వాట్ ఈస్ ల్యాకింగ్? ఎ బిగ్ గ్యాప్ ఇస్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎ బ్రిడ్జ్ ఇస్ రిక్వైర్డ్, దట్ ఈస్ కాల్డ్ స్కిల్ సెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఐ హ్యాడ్ ఆల్వేస్ దిస్ క్వశ్చన్. అండ్ నాకు పిల్లలు my elder one is 13 years, my younger one is 7 years.
సో 10 years బ్యాక్ వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ ప్రీ స్కూల్, నాకు ఒక మైండ్ సెట్ ఉండిపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి మోర్ ప్రాక్టికల్, బుక్కిష్ నాలెడ్జ్ ఉండద్దు, జస్ట్ చదువుకొని ఏదో మకప్ చేసి ఎగ్జామ్ రాసేసి 90 స్కోర్ చేసి నో యూస్. 90 స్కోర్ చేస్తే యూ క్యాన్ క్లియర్ ఓన్లీ టిల్ ద ఇంటర్వ్యూ. వన్స్ యూ గెట్ ఇన్ టు ద జాబ్లో వెళ్ళాక యూ హ్యావ్ టు షో ఆఫ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్, యూ హ్యావ్ టు present your skill sets there. Based on skill sets మీకు ప్రమోషన్ అయినా ఏదైనా కెరియర్ విల్ బీ దేర్. సో దట్ షుడ్ బి దేర్ ఫ్రమ్ ది ఫౌండేషన్ లెవెల్. సో ప్రీ స్కూల్స్ అంత మా పాప ఇస్ వెరీ యాక్టివ్ చైల్డ్. సో అలాంటి యాక్టివ్ చైల్డ్ని తీసుకెళ్ళి ఏదో ఒక చిన్న ఒక రూమ్లో ఒక 4-5 hours కూర్చోపెట్టి ఏదో జస్ట్ చాక్ అండ్ బోర్డ్ మెథడ్లోనే చెప్పడం రాయడం ఇలాంటి స్టైల్లో నా పిల్లని వెయ్యాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండింది. సో 10 years బిఫోరే, టు బీ ఫ్రాంక్, మేమున్న ప్లేస్ మా ఇంటి చుట్టూరే 500 meters దే వేర్ అరౌండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రీ స్కూల్స్. బట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆల్ ద ప్రీ స్కూల్స్. ఫైనలీ ఐ జాయిన్డ్ హర్. ఒక 2-3 kilometers మా కాలనీ నుంచి పక్క కాలనీలో పోయి జాయిన్ చేశా, బికాజ్ ఐ వాజ్ లుకింగ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కూల్. సో అలాంటి ఒక మైండ్ సెట్ నాకు ఫస్ట్ నుంచే ఉండింది. అండ్ ఆఫ్టర్ మై సెకండ్ చైల్డ్, కెరియర్ గైడెన్స్ కన్సల్టెన్సీ అనేది ఇట్స్ నాట్ ఇన్ వన్, ఒక ఏదో ఆఫీస్లో కూర్చొని ఒక ప్లేస్లో కూర్చొని చేసే జాబ్ కాదు. ఇట్ ఇంక్లూడ్స్ లాట్స్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. I used to travel, I used to meet lot of students, lot of colleges I used to visit, I used to give guest lectures. So I used to travel, but after my second child, I thought I have to, okay, education institution అనేది I have to set up అనేది ఒక మైండ్ సెట్లో చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది. So we have worked on it, we have got to know what all the procedure to set up a preschool, and education should be different. That is the main motive of our preschool. ఒక రెగ్యులర్గా స్టూడెంట్స్ ఏదో యూనిఫామ్ ఒక బుక్స్తో వెళ్ళి ఏదో చదవడం రాయడం ఏదో కొంచెంసేపు అలా ఆటలు ఆడుకోవడం అట్లా కాదు ఎడ్యుకేషన్ సిస్టమ్. వాట్ ఎవర్ వీ టేక్ ఎనీ కాన్సెప్ట్ మన పిల్లలకు తీసుకెళ్ళేటప్పుడు దే షుడ్ ఎంజాయ్ దట్. ఒక స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతేనే అక్కడ హేట్రెడ్, ఎడ్యుకేషన్ మీద హేట్రెడ్ అనే క్రియేట్ అవుతుంది. సో వెన్ దే ఎంజాయ్ లెర్నింగ్, they happily learn it. We try to create a love towards learning. That is the major concept. And our school is lot of materials filled with, our school is actually filled with lot of materials. చాలా మెటీరియల్స్ ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి చెప్పాలంటే, మెనీ ప్రీ స్కూల్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత తొందరగా మనం ROI వస్తుందనే చూస్తారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తొందరగా వస్తుందని. బట్ అది పక్కన పెట్టి మనం ఎంత పిల్లలు మన దగ్గర వచ్చే పిల్లల్ని హౌ వీఆర్ డెవలపింగ్ అనేది ఫోకస్ చేస్తే బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రీ స్కూల్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లే ఏరియా లేకుండా ఇంకా 6 years పిల్లలకి ఎందుకు ప్రీ స్కూల్? సో వీ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లే ఏరియా, లాట్ ఆఫ్ మెటీరియల్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్. అంటే మీరు అది స్టార్టింగ్ చేసినప్పుడు ఎలా గవర్నమెంట్ అథారిటీ తీసుకోవాలా మనం ఖచ్చితంగా, నార్మల్గా స్టార్ట్ చేశారా పిల్లలకి? అంటే మీరు అప్రోచింగ్ కూడా ఎలా అయ్యారు? మీ స్కూల్ త్రూ పిల్లలు నేర్చుకుంది ఏంటి, అంటే రిజల్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ అలాంటివి, అంటే మీకు ఫీడ్బ్యాక్స్ ఎలా వచ్చాయి అనేది? సో ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బీ హ్యావింగ్ దట్ ఐడియా, ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలి అని. సో వెంటనే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, మనంగా స్టార్ట్ చేద్దాం ఒక ఆలోచన ఉంటుంది, అండ్ లెట్ us గో ఫర్ ఫ్రాంచైజీ అనేది ఇంకో ఆప్షన్ ఉంటుంది. మనంగా స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్. లైక్ మీకు మార్కెటింగ్లో లొకాలిటీ ఎట్లా ఉండాలి, ఆ లొకాలిటీలో ఎలా మార్కెట్ చేయాలి, అండ్ హౌ టు టేక్ యువర్ ప్రీ స్కూల్ ఇన్ ద పబ్లిక్ తెలియాలి, హౌ టు హ్యాండిల్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి అని తెలియాలి, అండ్ టీచర్స్ ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, కరికులం ఏంటి, ఇలాంటి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. అండ్ మీరు చెప్పినట్టు ఎవ్రీ స్కూల్స్ కమ్స్ అండర్ సొసైటీ, ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్ ట్రస్ట్. అండ్ దాని తగిన లోకల్ గవర్నమెంట్ సేఫ్టీ మెషర్స్ అండ్ బిల్డింగ్ సేఫ్టీ మెషర్స్ ఇవన్నీ చాలా చాలా అవసరం.
అండ్ టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ అనేది అవసరం. సో దేర్ ఇస్ అ సెట్ ఆఫ్ ఫార్మాలిటీస్ టు సెటప్ ఏ ప్రీ స్కూల్. అది సెటప్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఫైనాన్షియల్ మెషర్స్ హ్యాండిల్ చేయాలి, టీచర్స్ టీమ్ హ్యాండిల్ చేయాలి. యూ షుడ్ బి రెడీ టు కండక్ట్ ఈవెంట్స్, లాట్ ఆఫ్ ఈవెంట్స్. ఎవ్రీ మంత్ వీ విల్ బీ హ్యావింగ్ 2 to 3 ఈవెంట్స్. సో ఇవన్నీ చేసే ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ప్యాషన్, డోంట్ లుక్ ఇట్ యాజ్ అ బిజినెస్. ఎవరికైనా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్, ఇట్ షుడ్ బి అ ప్యాషన్. The passion should be like to give a proper foundational skills to all the children. Mana chutturu unna pillalanda proper development you should show the parents. And if you have all the skills, if you can able to ivanni nen handle cheskogaluta ante, then go ahead with forming a proper society or trust. Now every year if you see NEP 2020, every school is implementing it. Our school it's been ఇప్పుడు 8th academic year we're going to kick start from the June month. So it's been already 7 years కదా. మేము స్టార్ట్ చేసేటప్పుడు the policy, the norms were all completely different. బట్ ఇప్పుడు ఇంకా NEP 2020 norms ఇంప్లిమెంట్ అవ్వనవ్వను the rules will be keep changing. So you should be whenever you start it, you have to meet at right educational ప్రీ స్కూల్ సెటప్ చేసి హెల్ప్ చేసే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇఫ్ యూ గో త్రూ ప్రాపర్ ప్రొసీజర్ దట్ వుడ్ బి గ్రేట్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్ skill sets whatever I mentioned, okay. Or else you can simply go for any franchises where they give everything, they give every month టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చేస్తారు, బుక్స్ ఇచ్చేస్తారు, ఎవ్రీ మంత్ ఏం చెప్పాలో చెప్పేస్తారు, ఒక్కొక్క రోజు కూడా ఏమేం చెప్పాలో ఎవ్రీథింగ్ దే విల్ గివ్, యూ కెన్ ఫాలో ఇట్. దట్ ఈస్ అ సింపుల్ థింగ్. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు కమ్ అప్ విత్ అ ఫ్రాంచైజీ మోడల్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్. ఓకే మీ స్కూల్ నుంచి ఫ్రాంచైజీ వస్తే మాత్రం చాలా మంది తీసుకుంటారు నాకు తెలిసి. మీరు పేరెంటింగ్ కౌన్సిలర్ గా కూడా చేస్తారు కదా మేడం. సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువగా పిల్లల గురించి ఏ కంప్లైంట్ తో వస్తున్నారు అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, మీరిచ్చే సజెషన్స్ ఏంటి? పేరెంట్స్తో కంప్లైంట్స్ అంటే మోస్ట్లీ స్కూల్కి వచ్చాక అని చూస్తే లైక్ మా ఇంట్లో వినరు, ఏం చెప్పినా వినరు, సరిగా తినరు, అండ్ మా దగ్గర చదువుకోరు, స్కూల్లో ఏం నేర్చుకుంటారో మేము అడిగినా చెప్పరు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. దట్ ఈస్ వెరీ కామన్, వెరీ న్యాచురల్, బికాజ్ ఆ చైల్డ్ అండ్ పేరెంట్స్ బాండింగ్ అనేది అట్లా ఉంటుంది. దే వుడ్ బి వెరీ ఫ్రీ విత్ పేరెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు స్కూల్లో ఉండేటట్టే ఇంట్లో కూడా ఉండాలి, బయట ఉన్నట్టే ఇంట్లో కూడా ఉండాలి, ఇట్స్ నాట్ పాసిబుల్ చిల్డ్రన్. దట్ ఈస్ వెరీ కామన్. సో దాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేది ఐ కీప్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ త్రూ మై వీడియోస్ అండ్ ఇన్ మై పేరెంటింగ్ సెషన్స్లో అన్నీ చెప్తూనే ఉంటాము. దట్ ఈస్ అండ్ వచ్చే ముందు చూస్తారా పిల్లలకి మోస్ట్లీ నవ్ డేస్ ఆఫ్టర్ కోవిడ్ ఐ క్యాన్ సే ద చిల్డ్రన్ కమింగ్ for admissions I'm seeing children are with lot of delays are very common. ఇప్పుడంతా చాలా కామన్ అయిపోయింది. స్పీచ్ డిలే అయినా, బిహేవియరల్ ఇష్యూస్ అయినా, సమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్, ఫైన్ మోటార్ ఆర్ గ్రాస్ మోటార్, అలాంటి ల్యాగ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. ద రీజన్ ఇస్ స్క్రీన్ అడిక్షన్. ఇంట్లో ఉండేటప్పుడు ఆబ్వియస్లీ దే ఆర్ అడిక్టెడ్ టు ఎదర్ మొబైల్స్ ఆర్ టీవీ. సో స్క్రీన్ అడిక్షన్ ఇస్ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం ఎనీ పేరెంట్కి. అంటే దే థింక్ ఇంట్లో పెడితే పిల్లల్ని దే ఆర్ స్టేయింగ్ వెరీ సెక్యూర్, మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. సో ప్రీ స్కూల్కి వచ్చే ముందు కంప్లైంట్స్ అనేది ఎట్లా ఉంటుందంటే, టు బీ ఫ్రాంక్ వీ నోటీస్ డిలేస్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య పిల్లలకి. ఇట్ మే బి స్పీచ్ డిలే ఆర్ బిహేవియరల్ ఇష్యూస్, ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ స్క్రీన్ అడిక్షన్. కోవిడ్లోనే అట్లనే ఇప్పుడు రీసెంట్గా పేరెంట్స్ కూడా చాలా బిజీ ఉన్నారు. పేరెంట్స్ బోత్ ఆర్ వర్కింగ్ అండ్ 24 hours గివింగ్ అటెన్షన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్ టు ఎనీ పేరెంట్. ఫుల్గా అట్లనే పిల్లల్ని చూడాలంటే దే గో స్ట్రెస్డ్ ఆఫ్. సో ఆబ్వియస్లీ ఆ స్క్రీన్ అడిక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ అవాయిడబుల్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ నాట్ అవాయిడబుల్ ఇన్ దిస్ జనరేషన్. సో స్క్రీన్ చూస్తూ ఏమవుతుందంటే దే లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ స్క్రీన్ అనేది ఇట్ యాక్టివేట్స్ ఓన్లీ 2 senses, దే సీ అండ్ దే లిజన్. దే మే రిపీట్ వాట్ ఎవర్. చైల్డ్ దగ్గర వాట్ ఈస్ ద నేమ్ అంటే దే సే వాట్ ఈస్ ద నేమ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే దే సే వాట్ ఆర్ యూ డూయింగ్. అంటే ఆ కాగ్నిటివ్ బ్రెయిన్ అనేది పోతుంది. దే డోంట్ నో వీ హ్యావ్ టు ఆన్సర్ అనేది తెలియట్లేదు పిల్లలకి. సో వీ ఆల్వేస్ అడ్వైస్ టు రెడ్యూస్ స్క్రీన్ టైమ్. 20 minutes పైన ఇవ్వకండి, అన్నం తినేటప్పుడు ఇవ్వకండి, ఇవన్నీ వి జనరలీ పర్ డే 20 minutes ఎనఫ్ అంట. దట్ యాక్చువల్లీ బిలో 2 years 0 screen time.
ఓకే. సో అయితే మనకి మెయిన్గా అంటే ప్రీ స్కూల్ మీరు కాబట్టి ప్రీ స్కూల్లో ఫస్ట్ మనకు వేయాల్సిన ఏజ్ ఏంటి, కరెక్ట్ ఏజ్ ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో ఒక కిడ్ ఉంటే ఇద్దరు కిడ్స్ ఉంటేనే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది మీరు అంతమంది కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళకి అంటే ఏది హార్మ్ఫుల్, ఏది సెక్యూర్ అనేది ఎలా ఎడ్యుకేట్ చేస్తారు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ప్రీ స్కూల్ ఏజ్ అడిగారు. ఏజ్ యాజ్ పర్ ఎన్ఈపి, బిఫోర్ ద ఏజ్ నార్మ్స్ వేర్ డిఫరెంట్. ఇప్పుడు యాజ్ పర్ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వైజ్, if a child completes 2 years by the 1st of June, he or she is eligible for playgroup. Okay. If a child completes 3 years by June 1st, then he or she is eligible for nursery. 4 years for PP1, 5 years for PP2, and for first class 6 years. They should be 6 years by June 1st. Okay, okay. అది దట్ ఈస్ వెరీ పర్టికులర్. ఇంకా అటు ఆగస్ట్ సెప్టెంబర్ కదా మేడం, 2-3 months కదా అని అడుగుతున్నారు. కానీ ప్రీ స్కూల్లో మేము ఇచ్చేసినా ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్. దట్ వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. సో బెటర్ టు బి యాజ్ పర్ ద నార్మ్స్ అనే వీ సజెస్ట్ పేరెంట్స్. ఓకే. అండ్ ఎలా హ్యాండిలింగ్ సి యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంట్లో పిల్లల బిహేవియర్ విల్ బి వెరీ డిఫరెంట్. ఇప్పుడు మా దగ్గర ఉన్న వరకు దే విల్ బి వెరీ గుడ్ చైల్డ్, వెల్ బిహేవింగ్ చైల్డ్. సో ఇనీషియల్గా అందరు చైల్డ్ ఏడ్చేటట్టే పిల్లలందరూ ఎవరైనా పేరెంట్స్ వదలంగానే ఏడుస్తారు. బట్ వీ సజెస్ట్ పేరెంట్స్ నాట్ టు స్టే. మీరే ఉంటే ఇంకా మాకు అలవాటు అవ్వరు. పేరెంట్స్ ఉన్నంత వరకు టీచర్స్కి అస్సలు అలవాటు అవ్వరు పిల్లలు. సో మీరు వదిలేసి వెళ్ళండి, వీ విల్ టేక్ కేర్. ఒక 2 days ఏడుస్తారు, 3 days డిపెండ్స్ ఆన్ ది చైల్డ్. ఒక చైల్డ్ ఫస్ట్ డేనే బాయ్ చెప్పి లోపల వచ్చే పిల్లలు ఉంటారు, ఒక 1 week ఏడ్చే పిల్లలు ఉంటారు, ఒక 2 weeks. లేటర్ ఆన్ స్లోలీ సెటిల్ డౌన్ అయ్యాక ఏమవుతుందంటే దే అబ్జర్వ్ ఎ లాట్. మీరు ఎంత ఇన్స్ట్రక్షన్ చెప్పినా దే ఫీల్ లైక్ ఏదో చెప్తున్నారనే అనుకుంటారే కానీ హౌ చైల్డ్ లెర్నర్స్ త్రూ అబ్జర్వింగ్. పేరెంట్ ఏం చేస్తున్నారు, మదర్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఫాదర్ ఎట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూసి దే అబ్జర్వ్. దేర్ బ్రెయిన్ విల్ బీ లైక్ ఎ స్పాంజ్. సో దే అబ్జర్వ్ అండ్ అబ్జార్బ్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ వైజ్ వాళ్ళు వచ్చిన ఫ్యూ డేస్లోనే దే సీ అదర్ చిల్డ్రన్, హౌ దే ఆర్ ప్లేయింగ్, హౌ దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద అసెంబ్లీ, హౌ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. They automatically they start following other children actually. But kuntamandi hyperactive children untaru, they will not be able to sit. They'll be very hyper. Accordingly we have to handle, no choice, and later on slowly they will also settle down, but it takes కొంచెం టైం తీసుకుంటుంది. మేబీ నాట్ ఇన్ ప్లే గ్రూప్, మేబీ నాట్ ఇన్ నర్సరీ, అట్లీస్ట్ ఇన్ PP1 దే విల్ బి సెటిల్ డౌన్. సో ఇప్పుడు మీరు పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ అంటే, మీరు పేరెంటింగ్ కౌన్సిలింగ్ కూడా చేస్తారు కాబట్టి, పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు ఎక్కువగా పెంకిగా చేయడము, చెప్పిన మాట వినకపోవడము, అలానే ఏదైనా కావాలి అంటే పట్టుబట్టి వదలరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నేను చెప్పినట్టే మదర్ దగ్గర పేరెంట్స్ దగ్గర చైల్డ్ విల్ బి వెరీ ఫ్రీ. దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ అట్ హోమ్ అండ్ ఓన్లీ పర్సన్ టు ఆస్ వాట్ ఎవర్ దే వాంట్ అస్ పేరెంట్. అండ్ ఎట్లయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది ఇల్లు. దట్ దే నో వెరీ వెల్. అండ్ యునో వాళ్ళకి బేబీస్ నుంచే ఆ ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది. నేను ఏడుస్తే మమ్మీ మిల్క్ ఇస్తుంది, నేను ఏడుస్తే షీ విల్ కమ్ అండ్ హగ్ మీ, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, నేను ఏడుస్తే ఏదైనా చెయ్యొచ్చు అనేది ఫ్రమ్ ది ఇన్ఫాంట్ వాళ్ళకి అర్థమైపోతుంది. సో దే నో హౌ టు. మనకంటే పిల్లలు చాలా స్మార్ట్. వీ ఆల్వేస్ డీల్ చిల్డ్రన్ విత్ ఎమోషనల్ వే, చాలా ఎమోషనల్ గానే డీల్ చేస్తాం, వాళ్ళు చాలా ఇంటెలెక్ట్ గానే డీల్ చేస్తారు. దాని వల్ల బాగా ఎంకరేజ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ దేర్ టాక్టిక్స్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మదర్. ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వద్దు అనేది మదర్ స్ట్రిక్ట్గా కొంచెం చెప్పాల్సిందే ఉంటుంది. మదర్ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చైల్డ్ బిహేవియర్ అనేది? అవును. ఇప్పుడు టీచర్స్ సిచ్యువేషన్ అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు ఒకటి అడుగుతున్నాడు, బట్ వాడికి హెల్త్ బాగాలేదు, వద్దు అన్నాము, వినట్లేదు. హౌ? ఇప్పుడు హెల్త్ బాగాలేదంటే ద ఓన్లీ థింగ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్. ఇప్పుడు అది పెద్ద ఇష్యూగానే మీకు కనపడుతుంది అనుకోండి, ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్, కమ్యూనికేట్. ఇది ఏ పేరెంట్ అడిగినా, ఏ పేరెంటింగ్ సెషన్ అయినా ఐ టెల్ దిస్, కమ్యూనికేషన్ ఇస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్, ఇస్ ద బెస్ట్ కీ యూ క్యాన్ హ్యావ్. కమ్యూనికేట్ విత్ యువర్ చిల్డ్రన్. సో నేను ఎప్పుడు చెప్పేది పేరెంట్స్ కి, కమ్యూనికేట్ విత్ యువర్ చిల్డ్రన్. కమ్యూనికేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్, ఓన్లీ కీ. ఇట్ ఈస్ అన్
అన్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు ఆ స్కిల్స్ అయితే మీరు డెవలప్ చేసుకోవాలి. అండ్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కోపం వచ్చేటప్పుడు కూడా ఐ ఆల్వేస్ సజెస్ట్ మీ 5 fingers మీ బర్త్డే క్యాండిల్స్ అనుకొని బ్లో చేసుకోండి, కూల్ డౌన్ అండ్ దెన్ గో అండ్ టాక్ టు దెమ్. బికాస్ దే ఆర్ ఆల్సో, మనం అనుకుంటాం వాళ్ళు చిన్నపిల్లలే కదా అని అనుకుంటాం, కానీ ఈవెన్ దే హ్యావ్ ద ఎమోషన్స్. మనకున్న ఎమోషన్సే వాళ్ళకి ఉంటాయి. సో మనకే అర్థమవుతుంది వాళ్ళు కావాలని చేస్తున్నారా నిజంగా హర్ట్ అయ్యారని. కావాలని చేసేటప్పుడు వీ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్. ఆ ఫర్మ్నెస్ అనేది ఉండాలి. మనం ఫర్మ్గా కాకుండా ఎప్పుడు మనము వాళ్ళు ప్యాంపర్ చేస్తూనే ఉంటే అగైన్ ఇట్ విల్ బి అ బిగ్ రెడ్ ఫ్లాగ్. లేటర్ ఆన్ నోట్ చెప్పకుండా పోయారనుకోండి, పేరెంట్స్ మనం నో చెప్పకపోతే దే విల్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ నోస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో యూ షుడ్ టెల్ నో. నో అంటే నో. మదర్ నో చెప్తే దట్ ఈస్ నో అని చైల్డ్కి అర్థం కావాలి. ఆ ఫర్మ్నెస్ ఎట్లా వస్తుందంటే ఫ్రమ్ ది బిగినింగ్. ఒక విషయం మీరు నో అనేటప్పుడు అమ్మ నో చెప్పేసింది అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఒకసారి నో చెప్పి ఒకసారి తీసేసుకొని అట్లా కాదు. నో అంటే మీరు చెప్పే టోన్లోను మీరు చెప్పే సిచ్యువేషన్లోను దే షుడ్ అండర్స్టాండ్. అమ్మ నో అనిందంటే ఇట్ ఇస్ నో అనేది. అది మీరు అలవాటు చేయడంలోనే ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ అన్నాను, మదర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దే విల్ బి వర్కింగ్, పిల్లలు అల్లరి చేస్తుంటారు, దే విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజబుల్. ఒక్కొక్కసారి వినరు, పొద్దున లెయ్యరు, బ్రష్ చేయరు, 100 సార్లు పిలవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనంగా వాళ్ళకి అలవాటు చేసింది. బికాస్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ అమ్మ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి హరిబరిలో ఉంది అని. సైకాలజీ వైజ్ డాక్టర్సే చెప్తారు, యూ కీప్ టాకింగ్ టు యువర్ బేబీ ఇన్ ద టమీ అని. ఎందుకు మాట్లాడుతూ ఉండమంటారు, శ్రీమంతం ప్రెగ్నెంట్ లో ఉండేటప్పుడే యూ షుడ్ బి టాక్ టు యువర్ చైల్డ్ అంటారు. మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. ఇట్ ఈస్ కామన్ థింగ్. గైనకాలజీ చెప్తారు కీప్ టాకింగ్ టు యువర్ చైల్డ్ అని. మీరు తినంగానే ఒక మూమెంట్ వస్తుంది, మీరు హ్యాపీగా ఉండేటప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దే క్యారీ ఆల్ అవర్ ఎమోషన్స్ అనమాట. సో అప్పుడు కడుపులో ఉన్నప్పుడే దే అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్. మన ఎమోషన్స్ అన్ని అర్థం చేసుకునేగలిగే బేబీస్ వై కాంట్ దే అండర్స్టాండ్ వెన్ దే కమ్ అవుట్ కదా. ఇట్ ఈస్ అ సింపుల్ లాజికల్ థింకింగ్ ఇది. వాళ్ళు మనం డెలివరీ టైంలో కూడా దేసే వీ షుడ్ కీప్ టిల్ దమ్. నా అమ్మకి ఏం బాధ లేకుండా యూ షుడ్ హెల్ప్ ఫర్ డెలివరీ, హ్యాపీగా నువ్వు బయటికి రా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్, యూ కీప్ టెల్లింగ్ దిస్. అందుకే మనకి శ్రీమంతం అని కూడా చేస్తారు. దే కీప్ లిజనింగ్ దేర్, ఆ సెన్సెస్ అన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఆ సౌండ్స్తో అంతా. ఈవెన్ పుట్టంగానే ఫాదర్ వాయిస్ కూడా బేబీ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్. చాలా టైం చూస్తే దే విల్ బి మదర్ వాయిస్ ఎంత టచ్ ఎంత రికగ్నైజ్ చేస్తారో ఫాదర్ వాయిస్ కూడా దే విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్. అంటే లోపల ఉన్నప్పుడే దే అండర్స్టాండ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వెన్ దే కమ్ అవుట్ వై కాంట్ దే? ద ప్రాబ్లమ్ లైజ్ విత్ అస్. వీఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. కూర్చొని వాళ్ళ లెవెల్కి పోయి హ్యావ్ ఎన్ ఐ టు ఐ కాంటాక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. నానా ఇట్లా కాదు, యూ షుడ్ కోఆపరేట్ విత్ మీ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, వీ హ్యావ్ టు గెట్ రెడీ, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, నేను నా జాబ్కి వెళ్ళాలి. యూ ఎక్స్ప్లెయిన్ continuously and see the change. Obviously they will listen to us. It is nothing like they will not listen to us. The only thing, the way we handle matters a lot. అయితే పిల్లల్ని కొట్టాలా వద్దా, ఇదొకటి చాలా మంది పేరెంట్స్ కి పెద్ద క్వశ్చన్. అది స్కూల్లో కూడా కొంత అంటే కొట్టారనుకోండి, పేరెంట్స్ వెళ్ళి లిటరల్ గా గొడవ చేస్తారు. అసలు స్కూల్కే పంపించాము అన్నట్లు, ఆ టీచర్ని తీసేయండి అన్నట్టు గొడవ చేస్తారు. సో ఇక్కడ కొట్టడం అనే కాన్సెప్ట్ కరెక్టా కాదా, ఎంతవరకు మనం అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంతవరకు కరెక్ట్? అది మన ఇండియన్ పేరెంట్స్ అయితే మనకి మన బ్రెయిన్స్ అలా వైర్డ్ ఉంటాయి. మన అమ్మమ్మని చూసి, మన పేరెంట్స్ని చూసి ఆటోమేటిక్గా మనకు చెయ్యిలు అలా వచ్చేస్తుంటాయి. బట్ వెన్ యూ బికమ్ కాన్షియస్ అవుతే ఒక్కసారి చెయ్యి లేచాక కూడా వీ ఫీల్ బ్యాడ్. అరే టక్కుని ఒక్కసారి కొట్టేసామే అనేటట్టు వీ ఫీల్ బ్యాడ్. సో ఆల్వేస్ బీ కాన్షియస్ పేరెంటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. జెంటిల్ పేరెంటింగ్ ఇవన్నీ సెకండరీ. బీ ఏ కాన్షియస్ పేరెంట్. సో మనము వీ హ్యావ్ టు బీ ఫర్మ్, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు బీ రూడ్. కానీ దానికి తగినట్టు లేటర్ ఆన్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ చైల్డ్ వై యువర్ బిహేవియర్ వాజ్ లైక్ దట్. ఎందుకు నేను అలా బిహేవ్ చేశాను, ఎందుకు సడన్గా నాకు కోపం వచ్చింది అనేది దే షుడ్ అండర్స్టాండ్. నువ్వు ఇలా చేసేసావు అమ్మ, ఐ వాజ్ ఇన్ సమ్ అదర్ టెన్షన్, ఇట్ యాక్చువల్లీ నాకు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను, ఐ బర్స్టెడ్ అవుట్, ప్లీజ్ నువ్వు కూడా అలా నెక్స్ట్ టైం డోంట్ బిహేవ్, ఐఎమ్ సారీ అని మనం చెప్పడం స్టార్ట్ చేస్తేనే దే విల్ లెర్న్ టు సే సారీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొట్టడము కొట్టచ్చు నేను చెప్పట్లేదు, అప్పుడప్పుడు
అప్పుడు మన బ్రెయిన్స్, మన ఇండియన్ జీన్ లో మన బ్రెయిన్స్ ఆర్ ఆల్రెడీ వైర్డ్ లైక్ దట్. ఆటోమేటిక్లీ మన చేయి వస్తుంది. బట్ అవాయిడెడ్. ఇఫ్ యూ సంథింగ్ హ్యాపెన్స్ లైక్ దట్, ఇమీడియట్లీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ సే సారీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు ఒక చిన్న హ్యూమనే. వీఆర్ నాట్ అలౌడ్ టు హర్ట్ దెమ్, బీట్ దెమ్. బట్ యాజ్ ఎ పేరెంట్ ఇట్ వచ్చేస్తుంది. బీ కాన్షియస్. అండ్ స్కూల్లో అంటారా, టీచర్స్ ఇప్పుడు తిట్టడానికి కూడా లేదు, ఎక్కడ కొట్టడం. వీ హ్యావ్ టు, టీచర్స్కి ఒకటే చెప్తాను, ట్రై టు కరెక్ట్ దెమ్, ట్రై టు స్పీక్ టు దెమ్, ట్రై టు కౌన్సిల్ దెమ్. ఈవెన్ టీనేజ్ టీచర్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే టార్గెట్ చేయడం, వాళ్ళని రూడ్గా మాట్లాడడము, బిహేవియర్ బాగాలేదంటే వాళ్ళు చేయని ఇప్పుడున్న టీనేజర్స్ ఏంటంటే దే రివర్స్ అనమాట. ఈ టీచర్ నన్ను ఇలా చేస్తున్నాను, ఇమ్మీడియట్లీ దే start showing attitude. But teachers should try in different ways. Sit and talk to them. Why you're not studying, ఎందుకు నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయలే, ట్రై టు డూ. నువ్వు ఏదైనా నీ తరపు నుంచి ఇఫ్ యూ క్యాన్ బ్రింగ్ అవుట్ సంథింగ్, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. నీకు ఏదైనా అర్థం కాకపోతే అప్రోచ్ మీ అనేది టీచర్స్ కూడా కొంచెం ఆ లెవెల్లో వెళ్తే దే విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ బెటర్. దట్ ఈస్ మై సజెషన్. ఇంకా ప్రీ స్కూల్ టీచర్స్కి చెప్పడమే అవసరం లేదు. దే హ్యావ్ టు బీ పేషెంట్, దే హ్యావ్ టు బీ, ఎందుకంటే ఏజ్ గ్రూప్ అట్లాంటిది. సో తిట్టడం కూడా అస్సలు నో ప్రీ స్కూల్లో. ప్రీ స్కూల్లో ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటారు కదండి టీచర్స్ని. వాళ్ళు చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా చాలా పేషెన్స్ ఉండాలి, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండాలి. సో అలా అంటే మీరు రిక్రూట్ చేసుకునే ముందు వాళ్ళని చూసి తీసుకుంటారా, లేదంటే గ్రాడ్యుయేట్గా తీసేసుకున్నాక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము అలా చేస్తారా? సి టు బీ ఫ్రాంక్, మనం మాట్లాడేటప్పుడే తెలుస్తుంది కొంచెం ఇంటర్వ్యూ అప్పుడే హౌ పేషెన్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇంటర్వ్యూలో ఒక ఫ్యూ మినిట్స్లో పేషెన్స్ కూడా తెలిసిపోతుంది అంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఒక ఫ్యూ మినిట్స్ తెలిపో ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఎవరికైనా ఇట్స్ నాట్ పాసిబుల్. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అవన్నీ చూసి తీసుకోవడం అంటే ఎట్లా చూడాలి? వీ హ్యావ్ టు బీ, ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంటల్ ఇంటర్వ్యూ మళ్ళా. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. బేస్డ్ ఆన్ దేర్ ప్రెసెంటేషన్, బేస్డ్ ఆన్ దేర్ స్కిల్ సెట్, అవన్నీ చూసే తీసుకుంటాం. ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసే తీసుకుంటాం. బట్ అవర్ ట్రైనింగ్ విల్ బీ దేర్ ఫర్ షూర్. అవర్ మానిటరింగ్ విల్ బీ దేర్ ఫర్ షూర్. ప్రీ స్కూల్ ఓనర్స్ అనేవాళ్ళు, ద మానిటరింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ వీ హ్యావ్ సీసీ కెమెరాస్ ఇన్ ఆల్ ద ఏరియాస్. వీ కీప్ మానిటరింగ్. మేము ఆఫీస్ రూమ్లో ఉంటే కూడా సీసీ కెమెరాస్, అవర్ ఐస్ విల్ బీ దేర్ ఆన్ సీసీ కెమెరాస్. బికాజ్ ఒక చైల్డ్ ఏడుస్తున్నా అంటే వి ఇమీడియట్లీ అడ్రస్ వై హీ ఆర్ షీ ఈస్ క్రైయింగ్, ఏమైంది అనేది. అండ్ టీచర్ ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండేది వీ విల్ అబ్జర్వ్. అండ్ వాళ్ళు వెళ్ళక ముందు యాజ్ ఐ టోల్డ్ యూ, మా స్కూల్ వచ్చి డిఫరెంట్ మెథడాలజీ. సో అవన్నీ ట్రైనింగ్ ఇవ్వకుండా వీ కాంట్ అలౌ దెమ్. సో దే విల్ బీ విత్ ద చిల్డ్రన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ద ట్రైనింగ్ విల్ బీ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ ట్రైనింగ్ కీప్స్ గోయింగ్ ఆన్ అనమాట. సో మానిటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక పర్సన్ని పట్టి స్కూల్ ఉండదు కదా, స్కూల్ని పట్టే మేనేజ్మెంట్ పట్టే ఎవ్రీథింగ్ విల్ బీ దేర్. సో ఆ టీచర్ని బట్టి ఇట్ విల్ నాట్ బి ద మేనేజ్మెంట్ బట్టి దే హ్యావ్ టు బిహేవ్ అకార్డింగ్లీ. సింపుల్. ఇప్పుడు పేరెంట్స్కి కొన్ని రకాల కోరికలు ఉంటాయి. అంటే మా పిల్లోడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఇలా యాక్టర్ కావాలి, అలా ఉంటాయి. కిడ్కి మాత్రం వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ స్కిల్స్ కూడా మేబీ ఇన్బిల్ట్లో కొంతమందికి వేరే ఉండొచ్చు. సో యాజ్ పర్ పేరెంట్ రిక్వైర్మెంట్ మనం పుష్ చేయొచ్చా, లేదంటే ఖచ్చితంగా కిడ్కి ఉన్న స్కిల్స్ని బట్టి, నాలెడ్జ్ని బట్టి మనం పుష్ చేయాలా? అది కరెక్టా, ఇది కరెక్టా? ఒకవేళ పేరెంట్స్ ఇష్టం ఉన్న చెయ్యాలి అని అంటే కనుక వాళ్ళని మౌల్డ్ చేయొచ్చా, అవుతారా? సి ఎవ్రీ పర్సన్ విల్ బీ హ్యావింగ్ అండ్ న్యాచురల్ ఎబిలిటీస్. న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. సో సచిన్ టెండూల్కర్ని పోయి ప్లీజ్ మా మూవీకి ఒక మ్యూజిక్ చేయండి అంటే ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. సచిన్ టెండూల్కర్ బికాస్ ఈస్ ఏ కైనస్థెటిక్ పర్సనల్. దే విల్ బి వెరీ యాక్టివ్, స్పోర్ట్స్లో ఉంటారు, దే విల్ బీ ఇంటూ డాన్స్, యాక్టింగ్, ఇలాంటి వాటిలో ఉంటారు. దే కెనాట్ డూ సర్టెన్ థింగ్స్. అంటే ఎర్లియర్ డేస్లో ఇవన్నీ తెలీదు. బట్ ఇప్పుడు మనం ఎంతో అడ్వాన్స్ అయిపోయినాం. టెక్నికలీ వీఆర్ అడ్వాన్స్. అన్ని ఇండస్ట్రీస్ వీఆర్ ఇంటూ అడ్వాన్స్. ఏఐ వచ్చేస్తుంది. ఈ జనరేషన్లో కూడా ఇఫ్ యూ కీప్ ఫోర్సింగ్ యువర్ చైల్డ్, వేర్ యు ఆర్ టేకింగ్ యువర్ చిల్డ్రన్ కదా. సో యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ చిల్డ్రన్. ఐ ఆల్వేస్ టెల్ ఎ స్టోరీ. ఇప్పుడే నేను స్టోరీ చెప్పాలనుకోవట్లేదు, జనరలీ స్టోరీ ఉంటుంది.
సి యువర్ సీడ్స్ మీరు ప్లాంట్ చేస్తున్నారు, యువర్ సోవింగ్ సీడ్స్. ఆ సీడ్ ఏం సీడ్ అని మీకు తెలుసు. సో ఆ సీడ్ కి తగినట్టు యు గివ్ ఆల్ ద ఫర్టిలైజర్స్, వాటర్, సన్లైట్ అన్ని ఇస్తారు. అది ఏ మొలక వస్తుందో ఆ సీడ్ బట్టి వస్తుంది, ఎంత టైం పడుతుందో ఆ సీడ్ బట్టి ఉండదు. సో యు నో వాట్ ఈస్ ద సీడ్ యు ఆర్ డూయింగ్. సో అలాగే చిల్డ్రన్ కూడా ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ కెపాసిటీ, దేర్ కేపబిలిటీ, దేర్ ఎబిలిటీస్, బెటర్ టు టేక్ ఇన్ దట్ వే. మీరు డాక్టర్ చేయాలని అనేది మొత్తం డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మ్యూజిక్ వల్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డాక్టర్ లో కూర్చోబెట్టారు అనుకోండి బైపీసీ డిపార్ట్మెంట్, విల్ బి ఏబుల్ టు స్కోర్ ద మార్క్స్, విల్ బి ఏ గుడ్ డాక్టర్ అట్లీస్ట్. ఫోర్స్ఫుల్ గా చేయించారంటే డిగ్రీ కాంటే చేపియచ్చు, ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు అలా ఫోర్స్ చేసి చేపియచ్చే గానీ దట్ సక్సెస్ఫుల్ కెరియర్ అని ఒకటి ఉంటుంది కదా. వితౌట్ లైఫ్ కోసం ఏదో ఐటీ జాబ్స్ చేసుకొని, ఐటీ జాబ్స్ ఆర్ గుడ్ వన్స్ యూ గెట్ ఇన్ టు డిఫరెంట్ వరల్డ్ లో ఉంటారు కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్. అగైన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అంతా ఉంది. బట్ వాళ్ళని అడిగితే దే విల్ బి హ్యావింగ్ ఎ డిఫరెంట్ డ్రీమ్స్ ఫర్ లైఫ్ దే ఆర్ రన్నింగ్. బట్ యాక్చువల్లీ ప్యాషన్ గా చూస్తే ఇప్పుడు యూట్యూబర్స్ ఎంతమంది దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ డూయింగ్ కంటెంట్స్ అండ్ ఎర్నింగ్ ఎ లాట్. అండ్ ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉండిందా ఇంతకు ముందు కెరియర్ అనేది, కెరియర్ ఆప్షన్స్? నో కెరియర్ ఆప్షన్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్. ఇన్ఫ్లుయెన్సర్స్, yeah, there are lot of career options are coming up. Why do you stick on only to doctor అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి అంటే? అందుకే there are no jobs in the market. Engineering colleges everywhere in the every state, every corner of the town చూస్తే there are n number of engineering colleges are coming up. But everyone are coming up. Graduation, I mean graduation students are coming up. Lakhs and lakhs of students are coming out every year. Jobs, అవును. సో ఆ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండ్ దేర్ ఎబిలిటీస్, న్యాచురల్ ఎబిలిటీస్ మీరు తెలుసుకోవడానికి సైకోమెట్రిక్ టెస్ట్ అని చాలా ఉన్నాయి. గెట్ ఇన్ టు టేక్ యువర్ చిల్డ్రన్ టు దట్ టెస్ట్. సైకాలజిస్ట్ తీసుకెళ్ళండి, టెస్ట్ చేయండి, నో దేర్ ఎబిలిటీస్. అండ్ చిన్నప్పుడు మా దగ్గరే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్యూ చిన్నపిల్లలకు కూడా వీ హ్యావ్ టూల్స్ అనమాట, విచ్ వాట్ కైండ్ ఆఫ్ న్యాచురల్ ఎబిలిటీ ద చిల్డ్రన్ హ్యావ్ అని. బట్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఒక టాప్ 3 విల్ బి చేంజింగ్. లైక్ కైనెస్థెటిక్ ఉంటుంది, లాజికల్ థింకింగ్ ఉంటుంది. లాజికల్ థింకర్స్ విల్ బి ఇన్ టు ఇంజనీరింగ్ అండ్ లైక్ కన్స్ట్రక్షన్ వాటిలో ఉంటారు, ఎలక్ట్రానిక్స్ దాంట్లో, ప్లాంట్ బిల్డింగ్ లో వాటిలో ఉంటారు. అండ్ న్యాచురలిస్ట్ అంటే దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫేస్ రీడింగ్ ఇలాంటి ఇన్స్టింక్ట్స్ వాళ్ళకు ఉంటాయి, దట్ ఈస్ దేర్. అండ్ లింగ్విస్టిక్ మీలాగా ఇంటర్వ్యూస్ అని క్విక్ గా యూ క్యాన్ ఏబుల్ టు క్వశ్చన్ కదా, సో యూ ఆర్ ఏబుల్ టు ఇన్స్టెంట్లీ స్పీక్ కదా. ఈ న్యూస్ రీడర్స్ అండ్ యూట్యూబర్స్ వీళ్ళందరూ కమ్స్ ఇన్ టు దిస్ కేటగిరీ. సో ఇలాంటి ఒక 7-8 కేటగిరీస్ ఉన్నాయి. ఐ కెన్ లిస్ట్ అవుట్ ఆల్ ద 7-8 కేటగిరీస్. సో యూ అండర్స్టాండ్ యువర్ చైల్డ్ టేకింగ్ దోస్ టెస్ట్ ఈవెన్ ఆఫ్టర్ డిగ్రీ ఆర్ ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి సైకోమెట్రిక్ ఉంది, చిన్న పిల్లలకి ఉంది. అకార్డింగ్లీ యూ టేక్ యువర్ చిల్డ్రన్, దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్, దే విల్ బి ఏబుల్ టు బిల్డ్ దేర్ కెరియర్. సో ఆ జనరేషన్ ఇస్ కీప్ చేంజింగ్ కదా. వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏఐ ఈజ్ ఇన్ టు ఎవ్రీథింగ్. AI అనేది ఇస్ నాట్ ఎ సబ్జెక్ట్. ఎవ్రీ దాంట్లో ఎవ్రీ ఫీల్డ్ AI ఇస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు. సో ఇప్పుడు పిల్లలు దే ఆర్ వెరీ మచ్ గుడ్ విత్ చాట్ జీపీటీ, ఎడిటింగ్ లో ఇలా చేసేస్తున్నారు. దే ఆర్ ఫార్ ఇంటెలిజెంట్ దాన్ అవర్ జనరేషన్. దే క్యాన్ చూస్ బెస్ట్ టు బి ఫ్రాంక్. పిల్లల్ని అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ల్యాక్స్ పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించాలి అనే ఒక డ్రీమో లేదంటే ప్యాషనో ఎవరో చదివిస్తున్నారని చూసి చదివిస్తుంటారు. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయాక చివరికి వచ్చేసరికి అంటే మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ఎంప్లాయీ సోర్సెస్ అయితే ఎక్కువ పెరగట్లేదు కాబట్టి పిల్లలు అన్ని ల్యాక్స్ పెట్టి చదివి చివరికి వచ్చేసరికి 10,000, 15,000, 20,000 శాలరీస్ తోని ఎండ్ అప్ అవుతున్నారు. సో దీని గురించి అంటే ఏంటి, మనం అంతా పెట్టి చదివించడం ఖచ్చితంగా అవసరం అంటారా, లేదా నార్మల్ గా చదివించినా కూడా వాళ్ళ టాలెంట్ ని బట్టి వెళ్ళిపోవచ్చా? మీ సజెషన్ ఏంటి? ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అవసరమే లేదు అని ఎవ్వరూ చెప్పము. ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ దే ఆర్ గ్రోయింగ్. వాళ్ళకి ఎడ్యుకేషన్తోనే దే డెవలప్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది, స్కిల్స్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని స్కూల్కి పంపాలా, హోమ్ స్కూలింగ్ చేసుకోవాలా అనేది అగైన్ ఇట్స్ అ పేరెంట్ చాయిస్. హోమ్ స్కూలింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంట్లోనే పెట్టుకొని. ఇట్స్ ఆల్ మదర్ అంత టైం ఇయ్యగలిగి చెప్పేవాళ్ళు చెప్తున్నారు. బట్ అలాంటి చైల్డ్కి, స్కూల్కి వచ్చే చైల్డ్కి అగైన్ లాట్ ఆఫ్ స్కిల్ డిఫరెన్స్ విల్ బీ దేర్. దీస్ చిల్డ్రన్ విల్ బీ వెరీ స్పోర్టివ్
అందరితో మింగిల్ అవ్వగలుగుతారు. ద కాన్ఫిడెన్స్ లెవెల్ విల్ బి వెరీ డిఫరెంట్ స్కూల్కి వచ్చేవాళ్ళు. సో ద డిఫరెన్స్ విల్ బి దేర్ యాక్చువల్లీ. అండ్ ఫీజులు అంటారా, ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ పేరెంట్స్ చాయిస్. పెద్ద పెద్ద స్కూల్కి వెళ్ళాలా, నార్మల్ స్కూల్కి వెళ్ళాలా అనేది ఇప్పుడు టు బీ ఫ్రాంక్ పేరెంట్స్ ఏంటంటే నా బాబు ఈ స్కూల్లో చదువుకున్నాను ఒక స్టేటస్ సింబల్గానే చూస్తున్నారు. పెద్ద పెద్ద స్కూల్కి మనం అఫోర్డ్ చేస్తున్నామా లేదా అని కూడా చూడట్లేదు. మనం అంత పెద్ద స్కూల్కి అంత పెద్ద ఫీజుకి మనం అఫోర్డ్ చేస్తున్నామా అనేది ఫస్ట్ చూడాలి. మనం మొత్తము మన ఆస్తులు అమ్ముకొని అట్లాంటి స్కూల్లో చదివించాలని అవసరం ఏముంది? ఎడ్యుకేషన్ అనేది మేబీ మనకి మీడియం లెవెల్ స్కూల్స్ ఉన్నాయి, హై లెవెల్ స్కూల్స్ ఉంది, లో లెవెల్ స్కూల్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు చూస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్. అండ్ మన అఫోర్డబిలిటీ కూడా చూడాలి. మన స్థాయికి మించి మనం పెద్ద స్కూల్లో పోయి డొనేషన్లు కట్టి చదివిపించే అవసరం ఉందా అంటే ఐ సే నో. నేను ఆల్వేస్ సే బెటర్ డోంట్ రన్ బిహైండ్ ద బ్రాండెడ్ స్కూల్స్. మిగతా స్కూల్స్లో కూడా సో మెనీ మా స్కూల్ లాగా లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడాలజీ. వీఆర్ దేర్ విత్ ప్యాషన్. They are in the industry, I can say, to make a business or money. So there is a difference. See the difference. Go for n number of schools in your area. You choose the best. Don't run behind a big or branded or status symbol గా పోకండి. నీలిమ గారు, మనకి వేరే కంట్రీస్ చూస్తే ఎక్కడైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, కానీ మన కంట్రీలో మాత్రం ఎడ్యుకేషన్ అంటేనే కాస్ట్లీ. ఇప్పుడు అంటే మా పేరెంట్స్ చెప్తారు, చదువు చెప్పిస్తున్నావా లేకపోతే చదువుకుంటున్నావా అని అడుగుతారు మా పిల్లల్ని పంపిస్తూ ఉంటే. సో ఆ పొజిషన్లో ఉన్నాం మనం. అంటే ఎడ్యుకేషన్ అంటేనే ఒక పెద్ద బిజినెస్ లాగా అయింది. అలా కాకుండా అంటే మనం కొంచెం దాన్ని చేంజ్ చేయాలి అని అంటే ఎలాంటి సజెషన్స్, గవర్నమెంట్ కూడా ఎలాంటి నామ్స్ తీసుకొస్తే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు ఎన్ఈపి 2020 అయితే అన్ని స్కూల్స్కి నార్మ్స్ అనేది తెచ్చారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని. అలానే అన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి చెప్పేటట్టే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గర్ల్స్కైనా బాయ్స్కైనా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, వాష్రూమ్స్, ఒక మంచి ఫెసిలిటీ. మనం అందరం బాగానే ట్యాక్స్ పే చేస్తున్నాం. బట్ గవర్నమెంట్ స్కూల్స్కి పాపం మన లో లెవెల్ వాళ్ళు కూడా వెళ్ళాలంటే కూడా ఆలోచించే అంతనే ఉంది టు బీ ఫ్రాంక్. సో అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అండ్ మంచి ల్యాబ్స్, మంచి టీచర్స్ ఆర్ ఆల్రెడీ క్వాలిఫైడ్ టీచర్సే, బట్ స్టిల్ ఒక మంచి ప్యాషన్ ఉండే టీచర్స్గా చూసుకొని అలా ఒక రైట్ సెటప్ ఉంటే ఎవ్రీ చైల్డ్కి ఆ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా అందుబాటులో ఉండాలి అనేదే. అండ్ మోస్ట్లీ చాలా ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చాలామంది చేస్తున్నారు. బట్ ఈ ఎన్జిఓస్, చాలామంది సినీ యాక్టర్స్ వీళ్ళందరూ చేసేదానికి ఈక్వల్గా మనం గవర్నమెంట్స్ కూడా ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ నీలిమ గారు, ఇప్పుడు మనకి అంటే మీ స్కూల్లో చిన్నపిల్లలు అంటే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. సో ఎడ్యుకేషన్ గ్రాబింగ్ అనేది అబ్బాయిలలో ఎక్కువగా ఉందా, అమ్మాయిలలో ఎక్కువగా ఉందా? ఈ క్వశ్చన్ ఎందుకంటే పెరిగిన వాళ్ళని అంటే మనం చూస్తున్నాము, ఆ అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ చదువుతున్నారు, ఎక్కువ అన్నిట్లలో ముందుంటున్నారు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో అది చిన్నప్పటి నుంచి కూడా అంతే ఉంటుందా? యాక్చువల్లీ ఇది జెండర్ బయాస్డ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఆ ఏజ్లో 6 years బిలో పిల్లల్లో మేము జనరల్గా నువ్వు బాయ్, నువ్వు గర్ల్ అలాంటి డిఫరెన్షియేషన్ తేకుండానే వీ ట్రై టు హ్యావ్ ఇట్. బాయ్స్ గర్ల్స్ అని డిఫరెన్షియేషన్ ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ టీమ్గా స్ప్లిట్, నేను ఒకే గర్ల్ ఉన్నాను, అయ్యో నేను వీళ్ళతో చెయ్యను, నేను ఒకే బాయ్ ఉన్నాను వీళ్ళతో గర్ల్స్తో చెయ్యను అనే యాటిట్యూడ్ లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ అనేటట్టే ఆ మెంటాలిటీ అనేది వీఆర్ ట్రైంగ్ టు ఇంకల్కేట్ ఇన్ ద బిలో 6 years. గ్రాస్పింగ్ అనేది టు బీ ఫ్రాంక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని కాకుండా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. బిలో 6 years చిల్డ్రన్ ఆర్ ఆల్ సేమ్. ఆ బ్రెయిన్ అనేది సేమ్. ద ఫంక్షనింగ్ ఆఫ్ ది బ్రెయిన్ విల్ బీ వెరీ మచ్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. వీళ్ళకే ఎక్కువ ఫంక్షన్ అవుతుంది, వీళ్ళకి ఫంక్షన్. గర్ల్స్ విల్ బి వెరీ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ స్టూడియస్ యాజ్ దే గ్రో అప్. చిన్నప్పుడు వాళ్ళు చేసే అల్లరి బాగానే చేస్తారు గర్ల్స్ అయినా. బాయ్స్ కూడా దే విల్ బి ఇంట్రెస్టెడ్, స్వీపింగ్, మాపింగ్ ఇవన్నీ చాలానే ఇంట్రెస్ట్ ఉంటారు. కానీ ఇంట్లోనే చేసేసి నువ్వు మగపిల్లడు, యూ డోంట్ డూ దట్, నువ్వేంటి చీపురు ముట్టేది అని తీసి పెడతారు. వై దట్ ఈస్ అ స్కిల్ యాక్చువల్లీ. గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ స్కిల్స్ అని డెవలప్ అవుతుంది. దే లవ్ టు డూ ఇట్. కిచెన్ ఐటమ్స్ ఈవెన్ కిడ్స్ ప్లే. బట్ వీ విల్ నాట్ అలౌ. ఒక సోలో ఒక డాల్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. దట్ యాక్చువల్లీ డెవలప్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది
పిల్లలకి. సో ఆల్ ప్లేస్ ఆర్ ఈక్వల్. గర్ల్స్ కూడా వుడ్ లవ్ టు కార్లో కూర్చొని, ఐ మీన్ ఎలక్ట్రికల్ కార్, ఈవెన్ దే లవ్ టు ప్లే క్రికెట్. బట్ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇది గర్ల్స్ నువ్వు ఇదే చేయాలి, ఇది బాయ్స్ ఇదే చేయాలి. వై? ఇప్పుడు క్రికెట్ గర్ల్స్ టీమే దే ఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ లెవెల్, కబడ్డీ ఉన్నారు గర్ల్స్కి. మనం డిఫరెన్షియేట్ చేయకుండా ఉంటే గర్ల్స్ అయినా దే విల్ ఎక్స్ప్లోర్ ఇన్ ఆల్ ద ఫీల్డ్, బాయ్స్ అయినా దే విల్ ఎక్స్ప్లోర్ ఇన్ ఆల్ ద ఫీల్డ్. అండ్ ఇంటెలిజెన్స్ చెప్తారా, గ్రాస్పింగ్ చెప్తారా, ద ఎడ్యుకేషనల్ వైజ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ కమ్స్ ఇన్ అన్ ఈక్వల్ వే. Parent and teachers, if they work in balanced way, the child will nourish like anything. సో పేరెంట్స్ కేరింగ్ అని బట్టి చాలా ఇంపార్టెంట్. స్కూల్లో టీచర్స్ ఎంత ఎఫర్ట్ ఇస్తున్నారో ఇంట్లో కూడా కొంచెం వాళ్ళు మానిటర్ చేస్తేనే చాలు. పేరెంట్స్ దే విల్ బి వెరీ మచ్, ద డెవలప్మెంట్ విల్ బి ఇన్ ఎ డ్రాస్టిక్ వే. ఎప్పుడు మనం ఒక్కసారి ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేయకుండా ఇక్కడే ఎక్కువ పడుతుందో ఇక్కడ వదిలేసామో అది ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ బ్యాలెన్స్, ద చైల్డ్ విల్ బి ఇన్ ఎ సూపర్ డూపర్ వే ఇన్ ద డెవలప్మెంట్ విల్ బి. మొత్తానికి అంటే అబ్బాయిలు మాత్రం పెరుగుతుంటే కాదు, ముందు నుంచి వాళ్ళకు ఉంటది, కానీ పెరుగుతున్న సిచ్యువేషన్స్ వల్లే వాళ్ళు ఎవ్రీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్, ద ఫ్రెండ్స్ దే మీట్, ద వీడియోస్ దే సీ, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్స్ లో. సో పిల్లలు ఎప్పుడు ఎక్సలెంట్ అన్నిట్లో. పిల్లలు నేను ఎప్పుడు చెప్తా, పేరెంట్స్ కైనా చెప్తాను, టీచర్స్ కైనా అయితే పిల్లల్ని తప్పు పట్టకండి. పిల్లల మీద ఎప్పుడు తప్పు ఉండదు. ద వే వీ హ్యాండిల్ అదే తప్పు ఉంటుంది. ఈవెన్ నా పేరెంటింగ్ లో కూడా నేనైనా ఒక్కొక్కసారి అవుట్ బర్స్ట్ అవ్వడం బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్, లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ లో వి బర్స్ట్ అవుట్. బట్ లేటర్ ఆన్ ఐ అనలైజ్, అయ్యో తను చేసిందే కాదు, నేను కదా ఇట్లా చెప్పుండాలి, ఐ షుడ్ హ్యావ్ బిల్డ్ ఆ రొటీన్ అనేది నేను కదా బిల్డ్ చేసి ఉండాలి అనేది ఐ కీప్ అనలైజింగ్ మై సెల్ఫ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బీయింగ్ కాన్షియస్ అగైన్, బీయింగ్ కాన్షియస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, పిల్లలు కొంతమంది ఎంత చెప్పినా కూడా చదవరు, అంటే వాళ్ళకి అసలు అది ఎక్కదా, లేదంటే చదివే ఇంట్రెస్ట్ లేక వాళ్ళకి ఎందుకు అలా ఉంటారు, అంటే కొంతమంది పిల్లలు అనేది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రీసెంట్ గా ఐ వాజ్ లిజనింగ్ టు అన్ CEO ఇంటర్వ్యూ. ఆ CEO ఏమన్నారంటే, వెన్ లెర్నింగ్ ఎండ్స్, when curiosity dies. You keep your children curious. మా దగ్గర కూడా when we introduce a material, I always ask teachers to create that curiosity. Come, today we are going to see some good magic, interesting material. అలా ఏదో ఒకటి build that curiosity. ఆ క్యూరియాసిటీ ఉన్నంత వరకు they will be very keen to learn it. ఎప్పుడు ఆ క్యూరియాసిటీ లేదో they will not learn it. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీ ఇంట్లో కూడా whenever you want to teach something, ఇన్వైట్ దెమ్ విత్ అ క్యూరియాసిటీ. ఇవాళ మనం ఇది ఫినిష్ చేసేస్తే వి విల్ డూ సమ్ మ్యాజిక్, లెట్ us డూ సమ్ మ్యాజిక్ విత్ దిస్ కాన్సెప్ట్ అని ఇన్వైట్ చేయండి. దే విల్ బీ హ్యాపీలీ, దే విల్ బీ కమింగ్, దే విల్ నాట్ సే నో ఇలా పిలిస్తే. అండ్ అగైన్ వీడికి ఈ మ్యాథ్సే రాదు, వీడికి మ్యాథ్స్ అంటేనే భయం, మ్యాథ్స్ అంటేనే పారిపోతాడు, ఇలా మీరు చెప్తూ ఉండండి. దే విల్ వాళ్ళే దిస్ వర్డ్స్ విల్ క్రియేట్ దట్ భయం ఇన్ దమ్. సో చిన్న పిల్లలు కూడా చెప్తాను, ఇఫ్ యువర్ చైల్డ్ వాంట్స్ టు బిహేవ్ ప్రాపర్లీ, యువర్ వర్డ్స్ మ్యాటర్స్ అ లాట్. మనం ఫోన్లో కూడా చదువు, అబ్బా వీడిని హ్యాండిల్ చేయలేక నేను చచ్చిపోతున్నాను, పొద్దున్న లేచి పరిగెత్తిస్తూనే ఉంటాడు, తినడు, ఇది చేయడు, అది చేయడు అని చెప్తామా, వాళ్ళు ఏదో చేస్తున్నారే అనుకుంటాం. దే విల్ లిజన్ ఎవ్రీ సింగిల్ వర్డ్ ఆఫ్ అస్. వాళ్ళు మళ్ళీ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడిన వర్డ్స్ అని దే విల్ బి ఏబుల్ టు రిపీట్. మనం ఆలోచిస్తాం, ఈ వర్డ్ వీళ్ళు ఎలా విన్నారు, ఎక్కడ విన్నారు, కరెక్ట్ గా వాడుతున్నాడే అని అనుకుంటాం, కానీ మనం మాట్లాడే ప్రతి వర్డ్ దే విల్ అబ్జర్వ్. అది వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడతారు. అండ్ వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ దెమ్, ఓకే మమ్మీ వచ్చి నేను అల్లరి అని చెప్తుంది, నేను వినను అని చెప్తుంది, నేను సరిగా ఫస్సీ ఈటర్ అని చెప్తుంది. సో దిస్ ఈస్ మై పర్సనాలిటీ, ఐ హావ్ టు బీ లైక్ దట్. అంతే, చెప్పే వర్డ్స్ వాళ్ళ పర్సనాలిటీ అవుతాయి. ద వర్డ్స్ వి సే, ద వే దే బిల్డ్. అదే మీరు పాజిటివ్ గా చెప్పండి, బా చాలా కోఆపరేటివ్, నాకు ఎంత హెల్ప్ చేస్తాడో, పొద్దున నన్ను అరవనీయకుండా నేను ఒక్కసారి పిలవగానే హీ విల్ బి తన వర్క్ అన్ని, తన బ్యాగ్ తన సాక్స్ తనే వేసేసుకుంటాడు, ఎంత బాగా కోఆపరేట్ చేసాడు. 4-5 సార్లు చెప్పండి, 5th or 6th డే హీ విల్ డూ దట్. సో మనం పిల్లల్ని హ్యాండిల్ చేసేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకే ఐ కీప్ కండక్టింగ్ పేరెంటింగ్ సెషన్స్. ఇవన్నీ మనకి తెలీదు. పేరెంటింగ్ ఇస్ నాట్ ఏ కోర్స్. ఏమన్నా గ్రాడ్యుయేషన్ కోర్స్, డిప్లొమా కోర్స్ అలాంటివి ఏమన్నా ఉందా మనం పోయి చదివి తెలుసుకునేదానికి? వీ డూ పేరెంటింగ్ విత్ ద బ్రెయిన్స్ ఆల్రెడీ వైర్డ్. ఆల్రెడీ చెప్పినట్టు మన అమ్మమ్మని, మన నాన్నమ్మని,
అత్తమ్మల్ని, మన అమ్మని, చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ అన్ని చూసి మనం నేర్చుకునేదే. అల్లరి చేసినా 4 బాదురు, అల్లరి చేసినా 4 తిట్టు అనేదాన్ని ఆటోమేటిక్గా మనకి ఎందుకు వస్తుంది అంటే మనం పెరిగిన ఆ ఎన్విరాన్మెంట్ మన బ్రెయిన్ అలా వైర్ చేసేసింది. అవన్నీ రీవైర్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్పుట్ కావాలి, లాట్ ఆఫ్ పేరెంటింగ్ సెషన్స్ తెలుసుకోవాలి. నేనే ఇనిషియల్లో స్కూల్ పెట్టక ముందు మై పేరెంటింగ్ స్టైల్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫర్ మై ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్. ఎందుకంటే ఫస్ట్ చైల్డ్ అప్పుడు ఈవెన్ ఐ వాజ్ లైక్ నార్మల్ పేరెంట్, ఆ అగ్రెసివ్, ఆ తిట్టడం అవన్నీ కామన్. అది ఆఫ్టర్ పేరెంటింగ్ నేను ప్రీ స్కూల్ పెడుతున్నా, నేను ప్రీ స్కూల్ పెట్టడానికి ఐ షుడ్ బి మోర్ ప్రిపేర్డ్. చైల్డ్ హ్యాండ్లింగ్ ఎట్లా, చైల్డ్ సైకాలజీ ఏంటి, ఇవన్నీ నేను రీసెర్చ్ చేసేటప్పుడే I got to know lot of things. That is how I am parenting sessions. COVID time మొత్తం I have conducted lot of parenting sessions. So వాటిల్లో ఎన్నో తెలియని విషయాలు they have learned it. That is how many have become conscious parents also. So this is more important. మనం మదర్ అయ్యే ముందే కూడా చాలా మంది ఇప్పుడంతా అటెండ్ అవుతున్నారు. So that is more important. That is how we create an happy and healthy child anamata. Healthy is not only in the physical way, emotionally and mental way, both. That adi kuda healthy undali. So daniki first mana parent mindset should be very clear. So this comes with slow and experience based. Edo instant change kaadu. Even for me it was not instant. Nen ma second child handle chese vidhanam chusi ma పెద్ద చైల్డ్ నేనైతే ఈ సిచ్యువేషన్ నువ్వు నన్ను ఎట్లా హ్యాండిల్ చేస్తావు అంటే ఇట్స్ ఓకే బాగుంది, ఇట్స్ ఏ కాన్షియస్ పేరెంటింగ్, ప్లీజ్ కోఆపరేట్ అంటుంటా. సో వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ విల్ నో ఎక్కడ రియాక్ట్ అయ్యాను, ఎక్కడ నేను రాంగ్గా తనని డీల్ చేశాను, ఇట్లా కాదు కదా నేను డీల్ చేసి ఉండాల్సింది, ఇట్లా కదా, నెక్స్ట్ టైం యూ కీప్ కరెక్టింగ్ అనమాట. సో దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అంతే. బట్ నాలెడ్జ్ అనేది యూ హ్యావ్ టు గ్యాదర్ అటెండింగ్ లాట్ ఆఫ్ సెషన్స్. పేరెంటింగ్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్. మనం ట్యూన్ అవుతేనే వీ విల్ బి ఏబుల్ టు ట్యూన్ అవర్ చిల్డ్రన్. సో చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళని మనం ట్యూన్ చేసుకుంటూ ఉంటే మన ముందు ట్యూన్ అవ్వాలి, వాళ్ళని ట్యూన్ చేయాలంటే మనమే ట్యూన్ అవ్వాలి. బికాస్ అవర్ బ్రెయిన్స్ ఆర్ ఆల్రెడీ వైర్డ్ కదా, ఇలానే హ్యాండిల్ చేయాలి. అది రీవైర్ చేయాలంటే మన ముందు ట్యూన్ అవ్వాలి. ఓకే అండి, చాలా విషయాలు మాట్లాడుకున్నాము పేరెంటింగ్ గురించి, పిల్లల గురించి, వాళ్ళ బిహేవియర్, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అన్ని విషయాలు చాలా బాగా మాట్లాడుకున్నాము. అండ్ లాస్ట్ అని చెప్పాను, బట్ ఇది మాత్రం ఫైనల్ మేడం. సో ఏంటంటే మనకి కో ఎడ్యుకేషన్ అండ్ సపరేట్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కదా, సో అది బాగుంటుందంటారా పిల్లలకి, ఇది బాగుంటుందా? ఐ మీన్ వాళ్ళకి ఏది మనము సజెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? సో ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ ఎందుకు చెప్పండి, గో అవుట్ అండ్ ఎర్న్. గర్ల్స్ కైనా మెన్ కైతే అది కంపల్సరీ టు గో అండ్ బిల్డ్ దేర్ కెరియర్. ఇప్పుడు గర్ల్స్ కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ విత్ ఎడ్యుకేషన్. ఏదో ఎడ్యుకేషన్ అవ్వగా నాకు పెళ్లి చేయని ఏ అమ్మాయి అడగట్లేదు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకి చాలా డిమాండ్స్ ఉన్నాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది నువ్వు అవ్వగానే యూ హ్యావ్ టు గో అండ్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు ఎర్న్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కెరియర్ అనేది గర్ల్స్ కే ఉండిపోయింది ఈ మధ్య. నువ్వు బయటికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బీ విత్ ఎవ్రీవన్. నేను గర్ల్స్ ఉండే ఆఫీస్ ఎక్కడ ఉంటుందా? ఓన్లీ ఫర్ గర్ల్స్ ఆఫీస్ ఉంటుందా? ఓన్లీ ఫర్ గర్ల్ వర్కింగ్ ఇండస్ట్రీ ఉంటుందా? దెన్ హౌ? గర్ల్స్ స్కూల్లోనే నువ్వు చదివి అక్కడే ఒక సెక్యూర్డ్గా ఉండి, అక్కడే ఒక ప్రొటెక్టెడ్గా ఉండి ఐవ్ సీన్ మెనీ గర్ల్స్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ దే స్ట్రగుల్ టు స్పీక్ విత్ కో ఎంప్లాయీస్, వాళ్ళ టీమ్ ఐ మీన్ హెడ్తో అయినా టీమ్ లీడర్స్తో అయినా టు కమ్యూనికేట్, టు మూవ్ అరౌండ్. దే ఫీల్ వెరీ డిఫికల్ట్. దిస్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఈవెన్ ఫర్ బాయ్స్ కూడా. ఇప్పుడు మా రిలేటివ్స్ పిల్లలందరూ అబ్రాడ్ నుంచి వచ్చాక రీసెంట్లీ వీ హ్యాడ్ దిస్ కమ్యూనికేషన్. నేను మాకంతా బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ సపరేట్ ఉంటుంది, కానీ నాకు బయటికి వస్తే గర్ల్స్ ఎలా కమ్యూనికేట్ చేయాలని నాకు తెలీదు, ఐ గెట్ కన్ఫ్యూజ్డ్ అన్నాడు. దే ఆర్ ఫ్రమ్ యూకేలో హీ వాస్ టెలింగ్ జస్ట్ టు ఫ్యూ లాస్ట్ డిసెంబర్ వీ వర్ డిస్కసింగ్ లాస్ట్ మంత్. I get confused అని. సో ఒక టీనేజ్ ఈజ్ జస్ట్ 17, ఈజ్ గెటింగ్ ఇన్ టు 18 నౌ. సో ఆ 17-18 yearsలో ఈజ్ కన్ఫ్యూజ్డ్ అంటే చూసుకోండి. సో డూ యూ వాంట్ టు క్రియేట్ దట్ కన్ఫ్యూషన్? వై నాట్ చిల్డ్రన్ బీ టుగెదర్? అండ్ దట్ ఈస్ హౌ దే లెర్న్. ఒక ఆడపిల్లని ఎలా చూడాలనేది స్కూల్ నుంచే దే విల్ లెర్న్. ఒక ఫ్రెండ్గా ఉండేటప్పుడు నెవర్ బ్యాడ్ టచ్ కానీ ఆ బ్యాడ్ చూపులు కానీ it will not be there, because I have been into co-education. I have lot of
ఫ్రెండ్స్ ఇన్ మై కాలేజెస్ స్కూల్స్లో అంతా వి బీ ఓన్లీ యాజ్ ఎ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. ఆ లిమిటేషన్స్ అనేది చాలా బాగా తెలుసు. ఆ లిమిటేషన్స్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరంటే the boys who comes out from that close gang and girls who comes out from that close gang. వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి ఏం అర్థం కాకుండానే ఉండిపోతారు. బయటికి రాగానే ఆ ఫియర్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు, కమ్యూనికేట్ చేయాలంటే ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలీదు, ఆ కమ్యూనికేట్ చేయాలంటే ఆ ఫ్రీగా ఓపెన్గా మాట్లాడలేరు. లాట్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ బీ దేర్. ఐ ఆల్వేస్ సజెస్ట్ మా పిల్లలు కూడా దే ఆర్ ఇన్ టు కో ఎడ్యుకేషన్ బికాస్ దే షుడ్ బి బోల్డ్. వన్స్ అవుటర్ వరల్డ్ వెళ్ళాక దే షుడ్ బి ఏబుల్ టు మీట్ ఎవ్రీవన్, కమ్యూనికేట్ విత్ ఎవ్రీవన్, దే షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద వరల్డ్. అంటే కో ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ రైట్ థింగ్. అండ్ అకార్డింగ్లీ యూ హ్యావ్ టు కౌన్సిల్ యువర్ చిల్డ్రన్. దట్ ఈస్ దేర్. ఇప్పుడు ఉండే ఫాస్ట్ టెక్నాలజీలో యూ కెనాట్ మానిటర్ యువర్ చైల్డ్ వాట్ దే ఆర్ సీయింగ్ అనేదంతా మనం మానిటర్ చేయలేం. కాబట్టి ఆ కౌన్సిలింగ్ పిల్లలకి బీయింగ్ ఇన్ టచ్ విత్ దమ్ రెగ్యులర్లీ అనేది చాలా ఇంపార్టెంట్ అగైన్, ఎస్పెషలీ ఫర్ టీనేజర్స్. సో మీరు చెప్తుంటే నాకు ఇంకా తెలుసుకోవాలి పిల్లల గురించి, పేరెంటింగ్ గురించి ఎలా ఉండాలి ఏంటి అనేది అనిపిస్తుంది. కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మేడం, ఏమనుకోకండి. సో ఇక్కడ ఏంటంటే మనకి లా గురించి అంటే పెద్దగా అయ్యాక ఇప్పుడు జరుగుతున్న ఎన్నో నేరాలు చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు మొన్న చూసాము కుకట్పల్లిలో, ఎలా అబ్బాయి చిన్న పిల్లోడే కానీ కత్తితో, మైనర్ కానీ కత్తితోని అంత దారుణానికి వచ్చాడు అని అంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ లా నాలెడ్జ్ కదా. సో వాళ్ళ మెంటాలిటీ కూడా అలా అయిపోతుంది. ఎందుకు అలా మెంటాలిటీ అవుతుంది? అండ్ ఈ లా సెషన్స్ అనేది మనం ఫస్ట్ నుంచే కనుక యాడ్ చేస్తే ఇలాంటివి తగ్గించవచ్చు అంటారా? వాళ్ళకి ఎలా మనము అంటే ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వస్తుంది అనేది వాళ్ళకి తెలియచేయడం ఎలా? సో యాక్చువల్లీ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ తెలుసుకోవడం అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఆ లా యాక్చువల్లీ మనకి సివిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, హిస్టరీలో ఉంటుంది, చిన్న చిన్న లాస్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంటుంది. బట్ ఇంకా కొంచెం ఈ ఏజ్కి తగిన లాస్ ఏమేమి వైలెన్స్లో దేని కింద వస్తుంది అనేది చెప్తే మంచిదే, ఒక సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తే. అండ్ అగైన్ వాళ్ళ బిహేవియర్స్ అంతా మన రూట్స్ అనేది ఒకటి ఉంటుంది, మన వాల్యూస్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా చైల్డ్ బిహేవియర్ అని చూస్తే బిహేవియర్ ఎందుకు అలా ఉంటుంది, వాళ్ళు ఎందుకు అలా అంటే ఆ థాట్స్ ఎందుకు వస్తాయి అసలు వాళ్ళకి, ఆ పేరెంట్స్ అంటే మనము వాళ్ళకి అలాంటివి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి? పిల్లల బిహేవియర్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఏదో వాళ్ళు ఫ్రమ్ బర్త్ అలానే ఉన్నారా అంటే కాదు. వాళ్ళ పర్సనాలిటీలే అట్లనే వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలా ఉన్నారా అంటే కాదు. దే ఆర్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. వాళ్ళు ఎలా బ్యాడ్ అయ్యారు డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. దేర్ ఇస్ నో గైడ్ ఫర్ దెమ్. ప్రాపర్ గా కమ్యూనికేషన్ ఒకరు మంచిగా వాళ్ళకి, అప్పట్లో గురుకుల్స్ ఉండేది, అప్పట్లో ఇలాంటిది ఉండేదా? బికాస్ దే వేర్ అండర్ ప్రాపర్ గురూస్ కిందనే ఉండేవాళ్ళు. సో దే యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ థాట్స్ డ్యూరింగ్ దోస్ డేస్. కానీ ఇప్పుడు పేరెంట్స్తో కూడా, పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ బిజీ. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు కూడా తెలియట్లేదు. హూమ్ దే ఆర్ టాకింగ్ టు, ఫోన్లో ఏం చూస్తున్నారు, వీడియోలో. బికాజ్ ఎవ్రీథింగ్ బికమ్ ప్రైవసీ అయిపోయింది పిల్లలకు కూడా. నా ప్రైవసీ నాకు లేదా అనే క్వశ్చన్స్ టీనేజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. వై డూ యూ సీ మై మొబైల్, నువ్వెందుకు నాది చెక్ చేస్తున్నావు? బట్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు చెక్ దేర్ మొబైల్స్, టు మానిటర్ దెమ్. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళు చాట్ చేస్తున్నారు. ఒక ఫ్యూ ఇయర్స్, 18 to 20 years, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అది. అండ్ టీచింగ్ దెమ్ అవర్ ఫ్యామిలీ వాల్యూస్, మన రూట్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, ఇవన్నీ టేకింగ్ దెమ్ ఇన్ అ రిలీజియస్ వే, వాట్ ఎవర్ ద రిలీజియన్ యూ మే బి, గివింగ్ దెమ్ ఎ రైట్ పాత్. అండ్ ప్రాపర్గా పేరెంట్స్ అయినా, స్కూల్లో టీచర్స్ అయినా చెప్తున్నా, స్కూల్లో టీచర్స్ అయినా ఒక చైల్డ్ రూడ్గా ఉన్నాడంటే వాట్ ఈస్ బిహైండ్ దెమ్. అండ్ కొన్ని బిహేవియర్స్ దే లెర్న్ ఫ్రమ్ ఇంట్లో నుంచి కూడా ఉండొచ్చు. పేరెంట్స్ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే అది చూసి నేర్చుకోవచ్చు. వెరీ డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలానే వింటున్నాం. సో అవి చూసి వీళ్ళు ఇంకల్కేట్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఆ బిహేవియర్స్ దే షో. ఇప్పుడు రీసెంట్ గా అయిన ఇష్యూ చెప్పారు కుక్కట్పల్లిలో. బికాస్ ద చైల్డ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ వీడియో గేమ్స్.
వీడియో గేమ్స్ ఎలాంటివి ఉంటున్నాయి, అవునవును, షూటింగ్, గన్ తీ షూట్ చేయి, టేక్ నైఫ్ కట్ చేయి, దెన్ యూ జంప్, యూ విల్ బి మూవింగ్ ఇట్ నెక్స్ట్ లెవెల్. అవన్నీ ఇట్ విల్ క్రియేట్ డోపమైన్, వాళ్ళకి డోపమైన్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలా, అక్కడ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది వాళ్ళకి. ఎడ్యుకేషన్ లో అంతే, గేమ్స్ ఇస్ క్రియేటింగ్ క్యూరియాసిటీ అండ్ గివింగ్ దెమ్ డోపమైన్. సో దట్ ఈస్ వై దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అండ్ ఇవన్నీ దే ఆర్ లెర్నింగ్, and that is how it is reflecting in their personality. So ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసి కొంచెం వైలెంట్ మూవీస్ చూడొచ్చు, బట్ దే షుడ్ అండర్స్టాండ్ ఇట్ జస్ట్ ఏ మూవీ. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్ లో ఇలాంటివి ఉండదు. నేను మా పిల్లలతో ఐ విల్ సీ ఆల్ దోస్ హారర్ మూవీస్, బట్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ ఎ మేకప్, మొత్తం మేకప్ వేసుకున్నారు, ఇవన్నీ మేకప్. సో ఇలా ఇట్ ఈస్ జస్ట్ అన్ మూవీ, నథింగ్ ఇన్ రియల్ లైఫ్ అని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. చాలా మంది పిల్లలు డైనోసరస్, ఫెయిరీ టైల్స్, సిండ్రెల్లా అనంతా తిరుగుతుంటారు, బట్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ ఈస్ అ కార్టూన్, అది ఏదో జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్ రియల్ లైఫ్ అని వీ షుడ్ బ్రింగ్ దెమ్ అవుట్ టు ద రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో you have to live with your principles, values, norms, your good deeds are most important, career is very important అని మనం చెప్పి పెంచే విధంలోనే ఉంటుంది. కట్ డౌన్ వీడియో గేమ్స్, కట్ డౌన్ if you seeing any movie with together, explain them about the movies and check their circle, friend circle ఎలా ఉన్నారు, వాట్ దే ఆర్ కమ్యూనికేటింగ్, వాట్ దే ఆర్ డూయింగ్ వెన్ దే ఆర్ టుగెదర్. ఇవన్నీ మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ రైట్ గుడ్ చైల్డ్ అండ్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పేరెంటింగ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఏదో 6 years అమ్మాయ 6 దాటేసి మా బాబు ఫస్ట్ క్లాస్ ఐఎమ్ ఫ్రీ, నో. అమ్మాయి 13 years మా పాప పెద్ద ఒక మెచ్యూర్డ్ లెవెల్ అయిపోయింది, షీ క్యాన్ హ్యాండిల్ థింగ్స్, నో. అక్కడే మీది ఇంకా ఛాలెంజ్. మనకే గేమ్స్ లెవెల్ పెరుగుతూ పోతుంది. యు ఆర్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. మానిటర్ ఈజ్ ఇంటూ కాలేజ్, షీ ఇంటూ కాలేజ్, యు ఆర్ గోయింగ్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. కీప్ జంపింగ్. పేరెంటింగ్ ఇస్ నాట్ వేర్ యూ సెటిల్ డౌన్, నాది అయిపోయింది అనేది లేదు. యూ కీప్ జంపింగ్ టిల్ దే సెటిల్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ కెరియర్. ఆ తర్వాత యూ రిలాక్స్. సో మేడం, రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చూశాను, 10-12 years ఉంటాయి కావచ్చు పాప బాబుకి, వాళ్ళతోని ఒక లవ్ సాంగ్ చేసి పెద్దవాళ్ళు అంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళంతా ఫుల్గా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు మీరు చెప్పినట్లుగా లవ్ అవన్నీ ఏమీ తెలియదు, బట్ స్టిల్ వాళ్ళ పిల్లలతోని చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఇప్పుడు మనం ఆడవాళ్ళం వేసుకునే డ్రెస్సెస్ గురించి కానీ వాటన్నిటి గురించి ఏం నేర్పిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారే. మరి ఆ చిన్న పిల్లల్ని యాజ్ ఎ పేరెంట్గా నేను ఆలోచించి అడుగుతున్నాను మేడం, ఆ చిన్న పిల్లల్ని అలాంటి సాంగ్స్ పెట్టి చేసి ఏం మెసేజ్ ఇస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు, అండ్ ఎలా ఉంటే బాగుంటుంది? యా, ద క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ సినారియో. నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటే ఎందుకు అంత ఓవర్ ఎగ్జాజరేటెడ్గా వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇంతలా చేపియాలా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆస్ట్రేలియాలో రీసెంట్గా ఒక లా కూడా తెచ్చారు, కిడ్స్ బిలో 18 years ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఎనీ వీడియోస్ అని అంతా. సో పిల్లలతో అంత వీడియోస్ చేయడం ఎంత అవసరమో తెలియదు. ఊరికే ఒక మన సాటిస్ఫాక్షన్ కోసం ఏదో తీసి పెట్టడం అనేది వేరు, బట్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాళ్ళకన్నా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ద్వారా ఎర్న్ చేయడము, ఆ పిల్లల్ని అంతలా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఆ పాప దాని వెనక ఎంత గోత్రూ అయి ఉంటుంది, ఎంత ప్రాక్టీస్ చేసాక అంత ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. అండ్ ఐ ఆల్వేస్ సే పిల్లల్ని పిల్లల్లాగా ఉంచండి. ఇప్పుడు 8 years పాపనే మీరు 18 years ఏజ్ లాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంటే ఇంకా 8 years ఆ చైల్డ్హుడ్ ఏమైపోతుంది? ఆ చైల్డ్హుడ్ ని మీరు చంపేస్తున్నారు కదా. ఇట్ ఇస్ ఇక్కడ మళ్ళీ మనల్ని అంటారేమో మేడం, కలర్ అంటే వాళ్ళు డాన్స్ నేర్చుకోవద్దా, డాన్స్ షోలలో తప్పేంటి అంటారు, కానీ డాన్స్ షోస్ గురించి చెప్పట్లేదు మేడం నేను ఇక్కడ. అండ్ రీల్స్ అదేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది అంటే ఓకే, కానీ ఇది మాత్రం ఎస్పెషల్లీ వాళ్ళిద్దరిని పెట్టి హీరో హీరోయిన్ అలా పెట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ హీరో హీరోయిన్, బట్ దే ఆర్ జస్ట్ 10 and 12 years kids maybe around. Yeah, that is what you're teaching to the children then. నువ్వు 7-8 years 10 years old లోనే you're making them to behave like 20 years. ఆ మైండ్ సెట్ కి నువ్వు తీసుకెళ్లిపోయావు ఇంకా కిడ్స్ ని. దెన్ హౌ you're going to control them rest of the years? It is going to be challenging కదా. It's better to avoid all these things. ఇట్లాంటివి పేరెంట్స్ కూడా కొంచెం కాన్షియస్ గా
బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. పిల్లల్ని పిల్లల్లాగా ఉంచండి. లెట్ దెమ్ ఎంజాయ్. దేర్ ఏజ్ ఇస్ టు ప్లే అండ్ ఎక్స్ప్లోర్ థింగ్స్, నాట్ టు ప్రెసెంట్ దెమ్ సెల్ఫ్ ఇన్ అడల్ట్ వే లాగా ప్రెసెంట్ చేయడం కాదు. ఏదో ఫ్యాన్సీ డ్రెస్కి ఒకరోజు వేయడము అండ్ దెన్ ఒక సాంగ్ మొత్తం అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేయడం, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో పిల్లలు ఆ చైల్డ్హుడ్లో ఇన్నసెన్స్ అనేది పోగొట్టకుండా ఉండాలి. ఎప్పుడు ఆ ఇన్నసెన్స్ పోయిందో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దెమ్. లెట్ దెమ్ బీ ఇన్నసెంట్. దట్ ఈస్ హౌ యూఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యువర్ మదర్హుడ్, యువర్ పేరెంట్హుడ్. ఎప్పుడు ఆ ఇన్నసెన్స్ పోగొట్టి మీరు 10 yearsని 20 years లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారో, దట్ ఈస్ దేర్ యూ కెనాట్ ఎంజాయ్ చిల్డ్రన్ గ్రోయింగ్ కదా. చాలా బాగా అనిపించింది మేడం అది చూసినప్పుడు మాత్రం. మీరే ఆ పిల్లల్ని ఇంకా ఆ పాత్రలో తీసుకెళ్ళిపోతున్నారు. యూఆర్ టీచింగ్ దెమ్ సంథింగ్ ఎల్స్ టు ద చిల్డ్రన్. వాళ్ళ ఏజ్లో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏదో టేబుల్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్, నాట్ దీస్ కదా. ఆర్ఎల్స్ ఎనీ ప్లే స్టార్టింగ్లో దే హ్యావ్ టు లెర్న్ ది రూల్స్ ఆర్ ఫ్రీ ప్లే, ఫ్రెండ్స్తో ఆడుకోవడం అంతే వాళ్ళకి కావాల్సింది. నాట్ దీస్. వాళ్ళకి ఏం నడుస్తుందో కూడా పాపం తెలీదు. యు ఆర్ ఫోర్సింగ్ దెమ్. ఇంత మేకప్ వేసి, ఇంత డ్రెస్సులు వేసి, ఏదో డాన్స్ చేసి చెయ్యి అంటే దే డోంట్ ఈవెన్ నో వాట్ ఆర్ దే డూయింగ్, వై ఆర్ దే డూయింగ్, ఎందుకు చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలీదు. కానీ పేరెంట్స్ ఫోర్స్లో చేస్తున్నారు. దట్ ఈస్ వేర్ యూర్ కిల్లింగ్ దేర్ చైల్డ్హుడ్. సో అక్కడే వాళ్ళ చైల్డ్ షూటింగ్ ఏ డాన్స్ ఇస్ ఫైన్. వాళ్ళ స్కిల్ని మీరు తీసుకురావడం ఇస్ ఫైన్. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళు, వెస్ట్రన్ డాన్స్ నేర్చుకునే వాళ్ళు మంచిగా సాంగ్స్ నేర్చుకుంటారు, వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. సో వాళ్ళ ఏజ్కి తగినట్టే వాళ్ళు ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు 7 years పాప, 6 years పిల్లలు ఎలా ఆడతారో అలానే ఆడాలి. 10 years వాళ్ళు ఎలా ఆడతారో అలా, 18 years వాళ్ళు ఎలా ఆడతారో అలానే ఆడాలి. నువ్వు 6 years వాళ్ళని 10 years లాగా ఆడిపించేసి 10 years వాళ్ళని 18 years లాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఆడిపించేస్తే ఆ అందం పోతుంది. వాళ్ళకి యూఆర్ టీచింగ్ సంథింగ్ ఎల్స్ అనేటట్టే ఉంటుంది. నీలిమ గారు చాలా చాలా విషయాలు అండ్ చాలా మంచి సజెషన్స్ మీ నుంచి తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ప్రీ స్కూల్ కూడా ఇంకా ఫ్రాంచైజీస్ వచ్చేసి స్టార్ట్ చేసి బాగా డెవలప్ అవ్వాలని, అలాగే మీ పేరెంటింగ్ కోచింగ్ కూడా చాలా స్ప్రెడ్ అయిపోవాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోనికా. ఇంత మంచి క్వశ్చన్స్ వేశారు. అసలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత మంచి క్వశ్చన్స్, ఇంత మంచిగా మనం ఇంత డిస్కషన్ పేరెంటింగ్ మీద, చిల్డ్రన్ మీద పెడతాము నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుండింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కేబిఎన్ టీవీలో ఈరోజు చూసాం కదా, పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ బిహేవియరు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.